అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. ఇవాళ స్పెషల్ రొయ్యల బిర్యానీ అండి. నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను. గుంటూరు స్పెషల్ రొయ్యల బిర్యానీ చేసి కేజీ రొయ్యలు తీసుకున్నాను. అంతా పోగా 3/4 కేజీ ఉంటుందండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పుదీనా, 3 టమాటాలు, కొత్తిమీర, 2 కప్ రైస్ తీసుకున్నాను. ఒక 10 నిమిషాల ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఆనియన్స్ వచ్చేసి 3 తీసుకున్నాను. సగం వచ్చేసేమో బిర్యానీలోకి, సగం ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ కండి, ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోండి. బిర్యానీ మసాలా అండి ఇవి. గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, బిర్యానీ మసాలా అండి. అన్నీ హోమ్ మేడ్ అండి. కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి బిర్యానీ మసాలాలు అండి. స్టార్ట్ చేసేద్దాము మన బిర్యానీ. ఆయిల్ వేడి చేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకుందాము. కొన్ని ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకుందాం. ఇంకా ఇంతగా బ్రౌన్ అయితే చాలండి. ఇదే ఆయిల్లో రొయ్యలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదే ఆయిల్లో నేను రొయ్యలు ముందుగానే పసుపు, ఉప్పు వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను. అలా కడగటం వల్ల నీసు వాసన రాదండి. ఉప్పు పసుపు వేసి కడగటం వల్ల నీసు వాసన అసలు రాదండి. దీనిలోంచి వాటర్ వస్తుందండి. మనం వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వచ్చేసి మనకి తెలుస్తుంది. దీంట్లో నుంచి వాటర్ మొత్తం వస్తుందండి. వాటర్ అంతా వెళ్ళిపోవాలి, అసలు వాటర్ ఉండద్దు. ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు రొయ్యలు దీంట్లో తీసేయాలండి. ఎంత పర్ఫెక్ట్గా ఆనియన్స్ కుక్ అయ్యాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు అర్థమైపోతుంది. రొయ్యలు కూడా రెడీ అయిపోయాయండి. చూడండి, ఆయిల్ మొత్తం వాటర్ అంతా అయిపోయింది. ఆయిల్ ఎలా వచ్చేసిందో బయటికి. ఇది మొత్తం తీసేద్దామండి మనం. రొయ్యలు మొత్తం తీసేసుకున్నానండి. ఇదే ఆయిల్లో చక్క లవంగాలు ఇవన్నీ వేసుకుందాము. ఇదే ఆయిల్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందండి. ఒక స్పూన్ సాజీరా వేస్తున్నా. బిర్యానీ వాటర్లో కూడా వేయాలండి సాజీరా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇందులోనే ఇవన్నీ ఫ్రై అయిపోవాలండి. బ్రౌన్ కలర్లో వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి అల్లం పేస్ట్. మా పిల్లలు కొంచెం మసాలా ఎక్కువగా ఉంటే ఇష్టం రొయ్యల బిర్యానీ, అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద స్పూన్తో ఎక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే తక్కువగా తీసుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. తర్వాత 3 టమాటాలు తీసుకున్నానండి. నేను కొంచెం గ్రేవీ ఉండడం కోసం తీసుకున్నాను. మీరు కావాలంటే 2 టమాటాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మన కచ్చి బిర్యానీ స్టైల్లో ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి రొయ్యల బిర్యానీ. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంక మీరు వదలరండి. ఇంట్లో వాళ్ళు కూడా మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేస్తావు అంటారు పిల్లలు వచ్చేసి. అంత టేస్టీగా ఉంటుంది. మన టమాటాలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు. ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్,
ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాము. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఉప్పు టేస్ట్కి సరిపడి వేసుకోండి. కొంచెం పసుపు, బిర్యానీ మసాలా అండి 2 స్పూన్స్, గరం మసాలా, జీరా పౌడర్, బాగా కలుపుకున్నాము. ఆల్రెడీ మనం రొయ్యలు వచ్చేసి ఫ్రై చేసుకున్నాం కదా అండి, ఎక్కువసేపు వండాల్సిన అవసరం ఉండదు. రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి అస్సలు నీస్ అనే స్మెల్ అనేది రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలుసో లేదు నాకు తెలీదు, తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మన కర్రీ కూడా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందంటే అర్థమైపోతుంది కర్రీ రెడీ అండి. ఇంకా రైస్ కూడా అయిపోయిన తర్వాత బిర్యానీ ప్రాసెస్ ఎట్లా పెట్టుకోవాలో స్టార్ట్ చేద్దాము. వాటర్ పెట్టుకుందామండి, వాటర్ బాయిల్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి, 2 డ్రాప్స్, 2 స్పూన్స్. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్లేవర్ కోసం అండి. మా పిల్లలకి నచ్చవండి లవంగాలు, ఇవన్నీ వేస్తే నచ్చదండి, నోట్లో వస్తూ ఉంటాయని చెప్పేసి నేను వాళ్ళకు స్పెషల్గా ఇది కొనుక్కున్నానండి. నేను మీషోలో 117 పడింది నాకు. మీకు కావాలంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగా యూస్ అవుతుంది. ఇది దీంట్లో అన్నీ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాయచీ అన్నీ వేసుకున్నాను అండి. పెద్ద ఇలాయచీ, చిన్న ఇలాయచీ అన్నీ వేసుకున్నాను. ఇది ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఆ ఫ్లేవర్ మొత్తం మనకి ఇట్లా దీంట్లో ఉండిపోతుంది. ఉప్పు వేసుకుందామండి తగినంత. వాటర్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకొసుకుందాము. మన వాటర్ బాయిల్ అయిందో చూసుకుందామండి. ఓకే, మన వాటర్ కూడా బాయిల్ అయిపోయిందండి. తీసేద్దాం. ఇంకా వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ఇందులో వచ్చేసాయండి. చాలా మనకి ఇట్లా రైస్ కడిగేసుకొని రైస్లో వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసుకుందాము. రైస్లో వాటర్ మొత్తం తీసేసుకోవాలండి. రైస్ వచ్చేసి ఒక 3 వంతుల వరకు వండేసుకుందామండి. ఏమంటారు మరి తెలుగులో? 3/4 వంతు వండేసుకుందామండి రైస్ వచ్చేసి. ఓకే అండి, మన రైస్ కూడా కుక్ అయింది. ఇదిగోండి చూడండి, ఇలా 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 విరగాలండి రైస్. మన రైస్ కూడా తీసేసుకుందామండి ఇందులో నుంచి. చాలు, ఇంతవరకు ఇలా వండుకుంటే చాలండి. ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసి మొత్తం ఇలా నీళ్ళంతా ఉంచేసి ఇలా తీసుకోవాలి. అండి జస్ట్ కొంచెం గ్రేవీ చాలు. సగం రైస్ వేసుకుందామండి, మొత్తం వద్దు, సగం వేసుకుందాము రైస్ వచ్చేసి. సగం రైస్లో వేసుకొని కర్రీ వేసుకుందామండి. మొత్తం ఇలా వేసుకుందాము. ఇంపార్టెంట్ అండి, మీరు వాటి సాల్ట్ తప్పకుండా చూసుకోండి. ఉప్పు సరిపడా వేసుకున్నానా లేదా అని చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఎందుకంటే ఉప్పు సరిగ్గా లేకపోతే ఎంత బాగా ఉన్నా సరే
టేస్ట్ అర్థం కాదు. ఇంకా మిగతా రైస్ మొత్తం ఇలా వేసుకోవాలండి. మిగతా రైస్ అంతా మొత్తం ఇలా ఈక్వల్గా పెట్టి చేసుకోండి రైస్ అంతా. నెక్స్ట్ వచ్చేసి నేను కలర్ ఆప్షనల్ అండి. కలరు మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేసుకుంటున్నాను. కలర్ ఆప్షనల్, కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది వేసుకుంటున్నాను అంతేనండి, ఇంకేం లేదు. నెక్స్ట్ కొంచెం లెమన్ జ్యూస్ అండి, ఒక లెమన్ అంతవరకు లెమన్ జ్యూస్ అండి వేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల అన్నీ కరెక్ట్గా లోపల వరకు వెళ్తాయి అంతే. నెక్స్ట్ మన ఫ్రైడ్ ఆనియన్స్, తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది బాగుందో లేదో అనేది. రొయ్యల బిర్యానీ వెరీ వెరీ టేస్టీ రొయ్యల బిర్యానీ అండి. కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఇందాక 2 స్పూన్స్ వేసుకున్నాను, ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నామండి. ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, నేను అస్సలు వాటర్ వాడలేదండి. ఇంకా మనం ఇది రెడీ అయిపోయినట్టే. మనం దమ్కు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు మనం గ్యాస్ మీద తవా పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాని మీద మేము ఇది దమ్కి పెట్టేసుకున్నాము అంతేనండి. వేసుకొని ఇలా ఇలా పెట్టేసుకుంటామండి. దమ్కి పెట్టేసి సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసి ఒక 15 నిమిషాలు సరిపోతుందండి. ఇలా పెట్టేస్తే ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. మన వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, 15 మినిట్స్ తర్వాత చూద్దాము మన బిర్యానీ. ఓకే, కనిపిస్తుందో లేదో. బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ ఇలా క్లోజ్ చేసి ఉంచేద్దాము. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేద్దాము. వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.